శ్రీమాత్ర నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వ్యాసకాశి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము. హిందూ మత ఇతిహాస వాంగ్మయ మూల పురుషులు వ్యాస, వాల్మీకి మహర్షులు. వారిద్దరూ కూడా అమరజీవులు. ప్రపంచం ఉన్నంత వరకు కూడా వారు ఉంటారు. వేదవ్యాస మహర్షినే కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు. వ్యాస భగవానుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. చిందరవందరగా ఉన్నటువంటి వేద శ్లోకాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే 4 భాగాలుగా విభజించాడు వ్యాసుడు. వాటిలో సృష్టి, స్థితి, లయాది విశ్వరహస్యాలన్నీ కూడా ఉన్నాయి. భారత, భాగవత, అష్టాదశ పురాణాలను అద్భుతంగా సంస్కృత భాషలో రచించి ప్రసిద్ధుడైనాడు వేదవ్యాసుడు. పంచమ వేదమని పేరొందినటువంటి మహాభారతం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తుంది. అయితే కొందరు భారతాన్ని గొప్ప కథగాను, పౌరాణికులు పురాణ గ్రంథంగాను, కొందరు వేదాంత సారంగాను, కొందరు ధర్మశాస్త్రంగాను, మరికొందరు నీతి శాస్త్రంగా, ఇలా ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా మహాభారతం అర్థమవుతుంది. ఇంత పెద్ద గ్రంథము ప్రపంచంలో ఏ ఇతర భాషల్లోనూ కూడా లేదు. ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, మరి ఇందులో లేనిది ఎక్కడా కూడా ఉండదు. భారతం అన్ని మతాల వారికి, సర్వజనులకు శుభం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప విజ్ఞాని, దార్శనికుడు, కథకుడు, వేదాల సారాన్నంతా కూడా భారత కథలో ఇమిడ్చిన వ్యాసుడు విష్ణు సన్నిభుడు అని పేరు పొందాడు. అంత గొప్పవాడైనటువంటి వ్యాస మహర్షి తన శిష్యగణంతో ఒక రోజున వారణాసిలో ఉంటూ మధుకర వృత్తిచే జీవించేవాడు. వారణాసినే కాశీ అని కూడా అంటారు. ఆది విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమ్మల ప్రీతికరమైన నగరము. అక్కడ మరణిస్తే నేరుగా కైలాసంలోని శివుని సాన్నిధ్యం చేరతారని హిందువుల ప్రగాఢ విశ్వాసము. మరియు విష్ణు పాదాల నుండి జన్మించిన అమరలోక గంగ అయినటువంటి పుణ్య భాగీరథి కాశీపట్టణాన్ని తాకుతూ అవిశ్రాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మన భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే కీర్తి గడించిన పుణ్యక్షేత్రంగా కాశీ చదువులకు, ఆధ్యాత్మికతకు పేరొందింది. పుణ్యగంగా నది పవిత్రతకు పేరు. పైగా భారతదేశంలోనే అతిపెద్ద జీవనది. ఒక రోజున పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు వగైరా శిష్య సమూహంతో కలిసి వ్యాసుడు కాశీలో భిక్షపాత్రలు పట్టుకుని భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. అయితే కాశీమాత అయిన అన్నపూర్ణమ్మ వ్యాసుని పరీక్షించాలని భావించింది. ఆ రోజు పట్టణంలో వ్యాసుడికి ఎక్కడా కూడా భిక్ష లభించకుండా చేసింది. అప్పుడు అందరి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. రోజు ఎంతో ఆదరంతో మరియు గౌరవంతో ఎదురు వచ్చి మరీ భిక్ష వేసే ఇల్లాళ్ళు ఆ రోజు వ్యాసుడికి కనబడలేదు. అలా మిట్ట మధ్యాహ్నం అయింది. అప్పుడు పైన ఎండవేడిమికి కడుపులో ఆకలి మంటలు. శిష్యులందరి ముఖాలు ఆకలితోనూ ఎండవేడితో వాడిపోయి ఉన్నాయి. వ్యాసుడు అసహనంతో కన్నెర్ర చేశాడు. కోపంతో సర్వ సంపదలతోనూ వేద విద్యా మదంతోనూ కాశీపురవాసులు మదమెక్కారు. ఇక్కడ 7 తరాల వరకు వానలు పడరాదు మరియు కరువు కాటకాలతో నశించాలి అని శపించబోయాడు. ఇంతలో ఒక ఇంట్లో నుండి ఆ ఇంటి గృహలక్ష్మి గాజులు గలగలలాడుతూ వ్యాస మహర్షి అని ఆదరంగా పిలిచింది. ఆమె సంధ్యాకాంతుల వంటి చీర కట్టుకుంది. సుందరమైన కళ్ళకు కాటుక దిద్దుకుంది. మరియు నుదుటి మధ్యలో సూర్యోదయం బింబం లాంటి ఎర్రని బొట్టు పెట్టుకుంది. కురుల నిండా విరులు, పెదవుల నడుమ నవ్వుల వెలుగులతో వెన్నెల హొయలు పెద్ద ముత్తైదువుగా ఉన్న ఆమె చూపులలో మాతృత్వపు అమృత లాలసనలు. మహర్షి భోజనానికి రండి అని పిలిచింది. అప్పుడు మండు వేసవిలో వీచిన శీతల గాలి వలె ఉంది ఆ అమ్మ పిలుపు. వ్యాసునితో పాటు శిష్యులందరికీ కూడా ఆమె పంచభక్ష పరమాణాలతో, వేడివేడి కూరలతో, వివిధ రకాల వంటలతో భోజనం పెట్టింది. అంత చక్కటి పసందైన రుచికరమైన భోజనం వారెన్నడూ కూడా భుజించలేదు. అయితే ఆమె జగన్మాత అని వారికి తెలియదు. అందరూ కూడా సంతుష్టిగా భోంచేశారా, ఆకలి తీరిందా అని నవ్వుతూ అడిగింది. అప్పుడు అమ్మ,
నీ దయ వలన పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. నీవు కాశీ అన్నపూర్ణవే అని అభిమానంతో అనుకోకుండా అనేశారు. అప్పుడు ఆమె అవును నేను కాశీ అన్నపూర్ణనే అని అంటూ తన భర్త శంకరునితో పాటు నిజరూపంతో ప్రత్యక్షమైంది. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్య ఆనంద భక్తితో శివపార్వతులకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అమ్మవారంది, వ్యాస మహర్షి, వేదాలను విభజించావు, భారత భాగవత అష్టాదశ పురాణాలను అద్భుతంగా రచించి భగవానునిగా కీర్తి పొందావు. ధర్మార్థ కామమోక్షాలు ఎంతో విపులంగా వివరించావు. మరియు రాజనీతి, మానవ స్వభావాలు, భక్తి తత్వాలాదిగా లెక్కలేనన్ని విషయాలు అందులో పొందుపరిచి మానవ జీవితాన్ని ప్రభావితం కావించావు. ఓర్పు అన్నింటికన్నా గొప్పది అన్నావు. మరియు ఓర్పు వలన శాంతి, సౌభాగ్యము, శుభము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని పేర్కొన్నావు. కానీ ఒక్క పూట నీకు ఆకలికి తట్టుకోలేక ఓర్పు కోల్పోయి 7 తరాల వరకు కాశీలో వానలు లేకుండా ఉండి కరువు కాటకాలతో మాడిపోవాలని శపించబోయావు. ఇదేనా నీ ఓర్పు? ఎదుట మనిషికి చెప్పడానికేనా నీతులు, ధర్మన్యాసాలు? నీకు నువ్వు ఆచరించకుండా ఎదుటి మనుషులకేం చెబుతావు? కాశీ నాకు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. దీనికి ఏ చిన్న అపకారం జరిగినా కూడా మేము సహించము. కాబట్టి నీకు కాశీ నివాసం తగదు. నీ శిష్యులతో కలిసి కాశీ వదిలి వెళ్ళిపో, లేదా నిన్ను నేను క్షమించను అని అన్నపూర్ణమ్మ ఆజ్ఞాపించింది. వ్యాసుడు గడగడా వణికి ఆమె పాదాలపై పడ్డాడు. ఈశ్వర పత్ని అంగీకరించలేదు. అయితే చేసేది లేక వ్యాసుడు తన శిష్య బృందంతో కలిసి గంగానదికి ఆవల కాశీకి దూరంలో ఒక ఆశ్రమం కట్టుకుని జీవితాంతం అందులో గడిపాడు. వేదవ్యాసుడు నివసించే ఆ ప్రాంతము వ్యాసకాశిగా పేరొందింది. వ్యాసకాశి కూడా పుణ్యస్థలమే. కాశీ దర్శించే వారందరూ కూడా దాన్ని దర్శిస్తారు. పుణ్య భాగీరథికి ఒక పక్క కాశీ, రెండో పక్క వ్యాసకాశి ఉన్నాయి. శుక్రవారము లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. శుక్రవారము రాక్షస గురువు శుక్రాచార్యుని పేరు మీద ఏర్పడిందే ఈ శుక్రవారము. ఈ శుక్రాచార్యుని తండ్రే భృగు మహర్షి. రాక్షస గురువు శుక్రాచార్యుడు లక్ష్మీదేవికి చంద్రుడితో పాటు సోదరుడు కూడా. అలా రాక్షసులను సంహరించే శ్రీ మహావిష్ణువు భార్యకి రాక్షస గురువు శుక్రాచార్యుడు సోదరుడు అయినా కూడా శ్రీ మహావిష్ణువు సహితం భార్య పుట్టింటి ప్రేమను మన్నించి గౌరవించి ఆ రోజు లక్ష్మీదేవిని పూజించే వారికి తన కృపను కలిగిస్తాడు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుండా శ్రీ మహావిష్ణుమూర్తిని ఎంత ప్రార్థించినా కూడా తపస్సు చేసినా అనుగ్రహించడని వివిధ కల్పాల్లో చెప్పబడి ఉంది. లక్ష్మీదేవి నిత్యమంగళ, శుభమంగళ, నిత్యాన్నపాయని అనగా ఎన్నడూ కూడా శ్రీ మహావిష్ణువును వీడనిది అని లక్ష్మి అని అర్థము. అన్ని వేళలా భర్తకు తోడుగా నీడుగా లక్ష్మీదేవి నిలిచింది. కాబట్టి ప్రతి గృహిణి నిర్వర్తించే పూజాధికాల్లో జరిగే దోషాలను ధనాది దేవత చూసి చూడనట్లుగా ఊరుకుంటుంది. కానీ భర్తను నిందించినా, విడిచినా, చులకన చేసినా ఆ స్త్రీ చేసిన దోషాలను ఎన్నో రెట్లుగా పరిగణించుకొని ఆర్థిక కష్టాలకు కారణభూతురాలవుతుంది. ఈ లక్ష్మీదేవి అనంతకోటి శక్తి సంపన్న, అనంత కళ్యాణ గుణ సంపన్న, ధర్మ సంవర్ధిత, సకల లోక రక్షిత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి జగత్ కళ్యాణమైనటువంటి మనుగడకై నిరంతర దివ్య ఆశీస్సులనిచ్చే దేవదేవి. స్థిత కార్య నిర్వహణలో శ్రీమన్నారాయణుని బాధ్యతను స్వీకరించిన శ్రీ మహాలక్ష్మీదేవి జగతికి మూలాధారమై నిత్యావధని అయినటువంటి మహాలక్ష్మీదేవి ధర్మ సంరక్షణ, సమాజ క్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఉన్నతి కోసము శుక్రవారం రోజున పాలకడలి నుండి ఆవిర్భవించినదై లోకపావని లక్ష్యంగా బాసిల్లుతూ ఉంటుంది. అనంత కోట్ల జీవరాశుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అందరూ తలుచుకునే తల్లే శ్రీ మహాలక్ష్మీదేవి. లక్ష్మీమాతయే అవసరమైనప్పుడు తన వైభోగమే వరంగా అందించి ఆశీర్వదిస్తుంది. ముఖ్యంగా ధర్మచింతన, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము, కరుణ, జాలి, ధైర్యము, వివేకం అందిస్తూనే నిత్య జీవన ఆధార సూత్రమై మానవ జీవితాలకు వెలుగునందిస్తుంది
శ్రీ మహాలక్ష్మీదేవి. అందరము ఆరాధించే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. అప్పుడు రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు. అయితే అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి రుద్రసేనుడు అది చూసి తన వంతు సహాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్నటువంటి రాజు మెచ్చుకొని నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడేనే గాని ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు ఎంతో సంతోషించి నీకు ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా తనని కోరుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఇంటికి చేరుకుని ఇదంతా కూడా తన భార్య శాంతశీలకు చెబుతారు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే కొద్ది రోజుల కిందట తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రము దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళ్ళైతే లోపలికి రాకూడదు అనే షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అనే షరతు విధించు. ఆమె అప్పుడు బయటకు చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అని అంటుంది. అలా ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది. అప్పుడు వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారము రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుకుంటుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ కూడా శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. అలా మునీశ్వరుడు చెప్పినట్లుగా ఆమె చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారము ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో దీపం ఎవరు పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో కృష్ణానదికి ఉపనదిగా ప్రవహిస్తూ పవిత్ర మినియేటి తీరంలో గల పెనుగంచిప్రోలు గ్రామంలో జరిగిన యథార్థ కథ ఇది. ఆ కాలంలో పెనుగంచిప్రోలు గ్రామానికి సమీపాన గల గోపినేనిపాలెము, అనిగండ్లపాడు గ్రామాల్లో కొల్లావారి వంశం చాలా ప్రముఖమైనది. ఆ వంశంలో శ్రీ శివరామయ్య, రంగమ్మ దంపతులు సంతాన ప్రాప్తికై శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించగా శ్రీ స్వామివారి ఆశీర్వాదాలతో వారి నోముల పంటగా దివ్య తేజస్సుతో ఒక ఆడ శిశువు జన్మించగా ఆ పాపకు తిరుపమాంబ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నారి తిరుపతమ్మ బాల్యం నుండే నిత్య దేవతార్చనలు, భగవద్ భజనలు జరుపుతూ ఒక పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి వారిని ధ్యానిస్తూ ఉండేది. సకల సద్గుణ రాశి అయినటువంటి సకల విద్యలలో మేటి ఆబాల గోపాలానికి వేదార్థాలను బోధిస్తూ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై యుక్త వయస్కురాలైంది. 101 దేవాలయాలతో పెదకంచిగా పేరొందిన పెనుగంచిప్రోలులో ఒక సాధారణమైన రైతు కుటుంబమైన కాకానివాని వంశంలో శ్రీకృష్ణయ్య, వెంకమ్మ దంపతులకు గోపయ్య జన్మించాడు. కాకానివారు ధనవంతులు కాకపోయినా కూడా ఉన్నంతలో దాన ధర్మాలు చేసేవారు. రూప గుణ శీలాలతో
ఉత్తముడైనటువంటి గోపయ్యతో శ్రీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. దివిలో దేవతల నిర్ణయమా అన్నట్లుగా భువిలో జరిగిన గోపయ్య తిరుపతమ్మల వివాహానికి విచ్చేసిన బంధుమిత్ర పరివారమంతా కూడా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ దంపతులను వేణుళ్ల పొగడుచు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లమని మనసారా దీవించారు. శ్రీ తిరుపతమ్మ రాకతో అత్తవారింటితో పాటు పెనుగంచిప్రోలు పరిసర ప్రాంతమంతా కూడా పాడి పంటలు సకలైశ్వర్యాలు కలిగి సుభిక్షంగా శోభిల్లింది. శ్రీ తిరుపతమ్మ ఆమె తండ్రి ఇచ్చినటువంటి అందమైన అరణపు ఆవును తనతో పాటు అత్తవారింటికి తీసుకొచ్చింది. ఆ ఆవు 7 మందల ఆవులకు జన్మనిచ్చింది. శ్రీ తిరుపతమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి గోమాతకు ప్రతీకగా నేటికి కూడా దేవస్థానం వారిచే ఉన్నత ప్రమాణాలతో గోశాల నిర్వహించబడుతుంది. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో శ్రీ గోకులం ఏర్పాటు చేసి శ్రీ అమ్మవారి దర్శనానంతరము ప్రతి భక్తుడు గోపూజ చేసుకోవడానికి వీలుగా దేవస్థానం వారు చక్కటి ఏర్పాట్లు చేశారు. తిరుపతమ్మ తన అత్తవారింటికి వచ్చి నిత్య దైవార్చనలు భగవతాది పురాణ పారాయణలు నిర్వహిస్తూ ఆదర్శ గృహిణిగా పుట్టింటికి మెట్టింటికే కాక మహిళా లోకానికే మణిరత్నమై ఉత్తమ గృహిణిగా పతివ్రతగా శ్రీ తిరుపతమ్మ పెదకంచి గ్రామాన ప్రసిద్ధి చెందింది. అలా విధి విధానాన్ని తప్పించుటకొనుట ఎవరితరం కాదు కదా. చివరకు శివునికైనా సైతము శని ఇక్కట్లు తప్పలేదు అన్నట్లుగా కొంతకాలానికి తిరుపతమ్మపై విధి వక్రించింది. అప్పుడు తిరుపతాంబ సత్యనిరతికి భక్తిని పాతివ్రత్యాన్ని పరీక్షించాలని భావించింది కాబోలు. పెద్దమ్మవారు సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉన్నటువంటి పెనుగంచిప్రోలు పరిసర గ్రామాలన్నీ కూడా క్షామానికి గురయ్యాయి. పశుగ్రాసం దొరకక అన్నీ కూడా కృషించిపోసాగాయి. గో సంరక్షణార్థము గోపయ్య 7 మందల గోవులను తోలుకొని ఉత్తరారణ్యము అంటే భద్రాచల సమీప అడవులకు వెళ్ళి తిరుపతమ్మను తన తల్లిదండ్రులు అన్నా వదిలిన దగ్గర వదిలినాడు. గోపయ్య లేని సమయంలో తిరుపతమ్మను అత్త తన తోడికోడళ్ళు పనిభారం వేసి అన్ని పనులు చేయిస్తూ సరైన తిండి పెట్టక హింసించసాగారు. దీంతో తిరుపతమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. మరియు భయంకరమైన కుష్ఠవ్యాధి కూడా సోకింది అనే నెపంతో అనారోగ్యంగా ఉన్న తిరుపతమ్మను ఖాళీగా ఉన్న పశువుల శాలలోకి గెంటివేశారు. నిజంగా ఎంత క్లిష్ట విషమ పరిస్థితులు కూడా భరించినా కూడా సహనంతో సత్యనిరతిని పాతివ్రత్య ధర్మాన్ని వీడక శ్రీ తిరుపతమ్మ అనుక్షణము అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఆ దేవదేవుడైనటువంటి తిరుమలేశుని స్మరిస్తూ తన భర్త రాకతో తన కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఎదురు చూస్తూ పశువుల శాలలో జీవనం కొనసాగిస్తూ ఉండేది. అయితే తిరుపతమ్మ పడుతూ ఉన్నటువంటి కష్టాలను తెలుసుకున్నటువంటి పాపమాంబ అనే భక్తురాలు తిరుపతమ్మ గుణశీలాదులకు ఆకర్షితురాలై ఆ మహాతల్లి సేవకు అంకితమైంది. అయితే ముదిరాజు వంశానికి చెందినటువంటి శ్రీ పాపమాంబ అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ తిరుపతాంబకు సంభవించిన కష్టకాలంలో సేవలందించింది. ఆ ముదిరాజు వంశీయులే నేటికి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో అర్చనాదులు నిర్వహిస్తూ ఉన్నారు. జ్యేష్ఠాదేవి అమ్మవారు పెద్ద పులి రూపంలో వచ్చి శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోవును ఉత్తరారణ్యంలో చంపవుగా గోవుల మందను మేపుతూ ఉన్నటువంటి గోపయ్య ఆగ్రహం చెంది గోవును రక్షించడానికై పులితో పోరాడి చివరికి మరణించాడు. అయితే ఈ సంగతంతా కూడా తిరుపమాంబ తన దివ్య దృష్టితో చూసింది. ఆ తర్వాత గోపయ్య మరణ వార్తను సహచరుల ద్వారా తెలుసుకొని భర్తతో పాటు సహగమనం చేయటానికి నిర్ణయించుకొని యోగాగ్ని ప్రవేశం చేసి తన భర్తతో పాటు అగ్ని ప్రవేశానికి గ్రామాధికారుల అనుమతి కోరింది. గ్రామాధికారులైనటువంటి శ్రీ కర్ల ముత్యాల నాయుడు, శ్రీ కుర్రరాజు శ్రీశైలపతి దీన్ని వ్యతిరేకించారు. వెంటనే వారికి కన్నులు కనబడకపోవట చేత తినే ఆహారంలో పురుగులు కనిపించడంతో ఇదంతా కూడా తిరుపతమ్మ వారి మహత్యంగా తెలుసుకొని క్షమించమని ఆమెను వేడుకొని ఆమె యోగాగ్నికి అనుమతించారు. తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం గురించి తెలుసుకుని
అక్కడకు వచ్చిన అనేక మంది గ్రామస్తులు భక్తులను ఉద్దేశించి తిరుపతమ్మ వారు, నేను యోగాగ్ని చేసిన ప్రదేశంలో నా మంగళసూత్రాలు కుంకుమ భరిణ రూపులు లభిస్తాయి. ఈ ప్రదేశంలో గ్రామాధికారులు దేవాలయాన్ని నిర్మించి అందులో నా చిహ్నంగా కుంకుమ భరిణ మంగళసూత్రాలు రూపులు ఉంచుతారు. వాటిలో నన్ను గోపయ్య స్వామిని దర్శించి పూజిస్తే వారికి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి అని సందేశం ఇచ్చింది. అంతేకాదు ప్రతి మాఘ పౌర్ణమి చంద్రునిలో తన రూపం దర్శించుకొనమని, తాను ఆచంద్రార్కము ఆ ప్రదేశంలో నిలిచి మిమ్మల్ని రక్షిస్తాను అని అభయం ఇచ్చి వెంటనే యోగాగ్నిలో ప్రవేశించింది. అనంతరము తిరుపతమ్మ వారు తెలిపిన విధంగా ఆమె మంగళసూత్రాలు కుంకుమ భరిణ రూపులు లభించాయి. గ్రామాధికారులు అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ వస్తువులను వాటిలో భద్రపరిచారు. 1995 సంవత్సరంలో దేవాలయ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను సేకరించి దేవాదాయ శాఖ వారిచే ఆలయాన్ని విస్తరించడం జరిగింది. అయితే కృష్ణా జిల్లాలో అతిపెద్ద దేవాలయ ప్రాంగణంగా పెనుగంచిప్రోలు దేవాలయం కట్టించబడింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా చలించక పదే ప్రత్యక్ష దైవంగా భావించి ఆయన రాకతో తన కష్టాలు తీరుతాయని ఎదురుచూసి మరణం కూడా తమను విడదీయలేదని తెలుపుతూ యోగాగ్ని ప్రవేశం చేసిన శ్రీ తిరుపతమ్మను ఈ ప్రాంత స్త్రీలంతా కూడా ఆదర్శంగా తీసుకొని పూజిస్తారు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని సేవిస్తే తమకు ఎటువంటి కష్టాలు ఉండవని, తమ దాంపత్య జీవనము సుఖంతో సంతోషాలతో ప్రేమానురాగాలతో సాగుతాయని వారి విశ్వాసము. అయితే ఆదివారాలలో భక్తులు వేలాదిగా బంధుమిత్ర సపరివారంతో దేవాలయం దర్శించి మొక్కుబడులు తీర్చుకొని వెళ్ళడం ఆచారంగా వస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.